ఎలక్షన్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఢిల్లీలో డ్రామాలు కూడా జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్ మిత్రులందరూ ఈ సత్యాన్ని ఎక్స్పోజ్ చేయండి. రేపే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మేస్తామని జూలై 2 ఐటమ్ నెంబర్ 4 నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అమ్మొద్దు అని స్టేటస్ కో తీసుకొచ్చాం. అప్పులుంటే తీర్చుతాం, లాస్లో ఉంటే నడిపిస్తాం. 1 to 5 బిలియన్ 8,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అఫీషియల్ డబ్బు ఎందుకు తీసుకోవట్లేదని కోర్టు 17 మార్చి 12ని, కోర్టు 6 ఏప్రిల్ 25ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గవర్నమెంట్ ని రెస్పాండ్ అవ్వమన్నా డొనేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా ఆపి గవర్నమెంట్ లో ఎందుకు పూర్తిగా కలపట్లేదు, సేల్లో ప్రాఫిట్ మేకింగ్ 8 లక్షల కోట్లు 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? నా ఆర్గ్యుమెంట్స్ కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అద్భుతంగా స్పందించింది. అయినప్పటికీ రేపు ఐటమ్ 4 లోపునే, అంటే ఉదయం 10:30-11 గంటల లోపునే జస్టిస్ ఇద్దరు కూడా న్యాయం చేసేటట్టు స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీని అమ్మనివ్వము అన్న వారందరూ లక్షల మంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అన్నవారు ప్రతి ఒక్కరు ఈ బటన్ క్లిక్ చేయండి. పాలిటిక్స్ పక్కన పెడదాం, పార్టీల్ని పక్కన పెడదాం, విశాఖలో ఉన్న 1,00,000 కుటుంబాలు కాపాడదాం. మన ఆస్తి 8 లక్షల కోట్లు, 32 మంది ప్రాణాలు పెడుతూ వచ్చిన స్టీల్ ప్లాంట్, 33,000 ఎకరాలు దానం చేసిన స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం, కలిసి పోరాడదాం. మన రాష్ట్ర ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని నిలబెడదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.